మిత్రులారా, ఓ మిత్రులారా, మరణం తర్వాత మార్పు లేదు. ఇప్పుడే నిర్ణయించుకోండి. ప్రియులారా, లోకములో చాలామంది చూసింది నిజం, చూడనిది అబద్ధం అనుకుంటారు. కానీ ఈ వాక్య భాగము మనము చూడని నిత్యత్వపు తెరను తెరిచి సూచిస్తుంది. ఏమిటి అది? లూకాసు వార్త 16:19-31 వరకు. ఇక్కడ యేసు ప్రభువు ఒక కథ చెప్పడం లేదు, పరలోక నరకాల మధ్య ఉన్న యథార్థతను వివరిస్తున్నారు. ధనవంతుడు లోకరీత్యా సక్సెస్, విందులు వినోదాలు. లాజరు లోకరీత్యా ఫెయిల్యూర్, దరిద్రము వ్యాధి. ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే మరణం అందరికీ సమానమే, కానీ మరణం తర్వాత స్థితి పూర్తిగా భిన్నం. బైబిల్ ఉదాహరణలు, హెచ్చరికలు. ఈ వాక్య భాగం నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి 3 గన్ షాట్ సత్యాలు ఉన్నాయి మిత్రమా. 1, మరణం ముగింపు కాదు, అది ఒక ప్రారంభం. ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడ్డాడు. భూమి మీద ఘనమైన అంత్యక్రియలు జరిగి ఉండవచ్చు, కానీ కళ్ళు తెరిచేసరికి అతను ఎక్కడున్నాడు? పాతాళములో వేదన పడుతున్నాడు. నీకు హెచ్చరిక, నీ బాడీకి ఇచ్చే విలువ నీ సోలు ఆత్మకి ఇస్తున్నావా? ఉదాహరణ, నోహవు కాల ప్రజలు, వారు తింటూ తాగుతూ లోకములో మునిగిపోయారు. ఓడ తలుపు వేయబడే వరకు ప్రమాదాన్ని గుర్తించలేదు. ఒక్కసారి తలుపు వేయబడితే ఇక అవకాశమే లేదు మిత్రమా. 2, భూమి మీద హోదా పరలోకములో చెల్లదు. ధనవంతుడు అబ్రహామును తండ్రి అని పిలిచాడు, అంటే అతను ధర్మశాస్త్రం తెలిసిన వాడే, యూదుడే, కానీ భక్తి క్రియల్లో లేదు. హెచ్చరిక, నువ్వు ఏ కులంలో పుట్టావో, ఏ చర్చికి వెళ్తున్నావో ముఖ్యం కాదు. నీకు క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం ఉందా? ఆలోచించు. ఉదాహరణ, సౌలు రాజు పైకి రాజుగా ఉన్నా దేవుని ఆజ్ఞను అతిక్రమించి తన రాజ్యాన్ని, ఆత్మను కోల్పోయాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం? 3, అక్కడ ప్రార్థన ఆలకించబడదు. ధనవంతుడు నరకంలో ప్రార్థన చేశాడు, అయ్యా నా నాలుక తడుపుకోవడానికి నీళ్లు కావాలని. కానీ అక్కడ కనికరము దొరకదు. కనికరం పొందడానికి భూమియే ఏకైక స్థలమని గుర్తించుకో. ఒక చిన్న ఉపమానం. ఒక రాజు తన దగ్గర ఉన్న ఒక మంత్రికి ఒక బంగారు కర్ర ఇచ్చి ఇలా చెప్పాడట, ఈ లోకంలో నీకంటే మూర్ఖుడు ఎవరైనా కనిపిస్తే ఈ కర్ర వాళ్ళకి ఇచ్చేసేయి అని చెప్పాడు.